విరాళాల్లో పోటాపోటీ ఆ విరాళాలు ఏ రకంగా ఖర్చు పెడుతుండో ప్రతిదీ కూడా గవర్నమెంట్ లెక్క చెప్పాలి పబ్లిక్కి. ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు. 100 కోట్లు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగులు. జేఏసీ చైర్మన్ 130 కోట్లు ఇస్తామన్న ఐకాసా చైర్మన్. పింఛన్దారుల ఐకాసా 33 కోట్ల విరాళం అంట ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే పైసలు మస్తుంటాయి. పంప్ హౌస్లు అయినా కానీ మంచి విషయం. డొనేట్ చేసే 130 కోట్లు వాళ్ళ అసోసియేషన్ తరపున పంప్ హౌస్లు గాలికి. కానీ నేను ఏమంటున్నా, ఈ 130 కోట్లు దేనికోసం ఖర్చు పెడుతున్నారో దయచేసి గవర్నమెంట్ని లెక్కలు అడగండి. దాంట్లో కూడా డబ్బులు నొక్కేసే తిమింగలాలు ఉంటాయి, దాంట్లో కూడా డబ్బులు నొక్కేసే బ్లాక్మెయిలర్లు ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటంటే 24కు చేరిన మృతుల సంఖ్య. వానలు వరదలతో రాష్ట్రంలో తీవ్ర నష్టం. నేడు 4 జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి తేలికపాటి వానలు. జల విద్యుత్పై నిర్లక్ష్యం. యూనిట్ల రిపేర్లను పట్టించుకొని జెన్కో. సికింద్రాబాద్ విజయవాడ రైళ్లకు నేటి సాయంత్రం నుంచి అనుమతి. ఇగో బాబోయ్, లేక్ వ్యూ చెరువు ఫేసింగ్ ఫ్లాట్ల అమ్మకాలపై హైడ్రా దెబ్బ. మా అపార్ట్మెంట్కు మంచి లేక్ వ్యూ ఉంది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లో ఎక్కడ ఉంటుంది? కాంక్రీట్లో ఎక్కడుంటుంది? సో ఎక్కడ ఉంది? అందుకే మా ప్రాజెక్టుకు డిమాండ్ ఎక్కువ. బుక్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి. ఆలస్యం చేస్తే లేక్ వ్యూ ఉన్న ఫ్లాట్లు దొరకవు. గతంలో అలాంటి ఫ్లాట్లకు ప్రీమియం ధరలు. ఇప్పుడు అవి వద్దంటున్న వినియోగదారులు. ఇచ్చిన అడ్వాన్సులు కూడా తీసేసుకున్న యత్నం. చెరువుకు దూరంగా ఉన్న FTL బఫర్ జోన్ పరిధిలో ఉందా అని ఆరా. అలాంటి ప్లాట్ల సెకండ్ సేల్స్ పైన ప్రభావం. లేక్ వ్యూ అనే మాటే లేకుండా బిల్డర్ల జాగ్రత్త. ప్రచారం అంతా గార్డెన్ ఫేసింగ్ పేరుతోనే. అంటే వాళ్ళ కళ్ళు లేవా? గార్డెన్ ఫేసింగ్ అని చెప్పినంత మాత్రాన వాళ్ళు వచ్చి చూస్తే పక్కన లేక్ కనబడుతుంది కదా. ఇక చూసిరా, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే మా బిల్డర్లకు ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటుంది రెడీగా. భూ యజమానులతో పాత ఒప్పందాలు రద్దు అట. అట్లా ఉన్నాయి వీళ్ళ పరిస్థితి. సో తస్మాత్ జాగ్రత్త. చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల దగ్గర ఎక్కడైనా మీరు కొనాలనుకుంటే కొనకండి. రియల్ ఎస్టేట్లో ఏడేడ ఇన్వెస్ట్ చేసిరో అది కూడా FTL పరిధిలో ఉందా లేదా 1కి 100 సార్లు చెక్ చేసుకోండి. మీ నెత్తిన టోపీ పెట్టిర్రా, ఇది గవర్నమెంట్ ల్యాండా, పట్టా ల్యాండా, అసైన్డ్ భూమా, ఏ భూమో ఒకసారి మీరు ఆలోచించండి. మరో 6 గ్రామాలు విలీనం. మహా హైదరాబాద్లో మొత్తం 51 పంచాయతీలు ఔటర్ను ఆనుకొని ఉన్న గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో కలుపుతూ ఆర్డినెన్స్. త్వరలోనే ఈ పురపాలికలు GHMCలోకి. ఎన్ని కలుపుతారు? అయిపోయి ఆడ కూడా పంట పండించారు. ఇక 5 గ్రామాలలో రియల్ ఎస్టేట్ అంటారు, మళ్ళీ ప్లాట్లు అంటారు, మళ్ళీ విల్లాలు అంటారు. అయిపోయి అది మంచికి జరుగుతుందా చెడుకు జరుగుతుందా అర్థమవుతలేదు. ప్రేమం హీరో నవీన్ పౌలిపై అత్యాచారం కేసు. వైరముత్తుపై పోరాటంలో వెనుకడిగే లేదు అంటున్న చిన్మయి శ్రీపాద. ఇక బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్. 9 మంది నక్సల్స్ మృతి. మృతుల్లో 6 మహిళలు. అందరూ కూడా PLG సభ్యులే అంట. అండ్ అట్లాగే 1.45 లక్షల కోట్లతో రక్షణ కొనుగోలు. విమానాలు, యుద్ధ ట్యాంకులు, రాడర్లు, అత్యాధునిక గస్తీ నౌకలు 99% దేశీయంగా తయారైనవే. ప్రతిపాదనలకు DAC ఆమోదం. వారంలో కమిషనర్ నియామకాలు. కసరత్తు పూర్తి చేసిన రేవంత్. సో ఇది పరిస్థితి. ఇక పోతే SDRF నిధులను వాడండి. రాష్ట్ర సర్కార్ వద్ద 1345 కోట్లు. అందులో కేంద్రం వాటా కూడా. యూసీలు ఇస్తే మరిన్ని నిధులు. ఈసారి ఘనంగా విమోచన దినం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విమోచన దినం కాదు, ఆడ వరదల దినం అవుతుంది.
ఈ వరదల దినం అవుతున్నప్పుడు మరి బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు మరి ఏం పట్టించుకుంటున్నారు? బీజేపీ అసలు ఫామ్లో ఉందా? ఎంత కష్టపడి బీజేపీ గ్రాఫ్ పెంచుకుంటా పోతూ ఉంటే మళ్ళీ బీజేపీ గ్రాఫ్ మొత్తం తెలంగాణలో పడిపోయింది. దీనికి కారకులు ఎవరు? కిషన్ రెడ్డి గారు ప్రతిదానికి సైలెంట్గా ఉండడమే. మీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా దేనికి పట్టించుకుంటలేరు, ఏం పట్టించుకుంటలేరు. 8 మంది ఎంపీలు దేనికి దానికి యమునా తీరే. వరద ప్రాంతాలు తిరిగేది ఉన్నదా? మీ బీజేపీ పార్టీ తరపున పులిహార ప్యాకెట్లైనా పంచేది ఉందా అని నేను అడుగుతున్నా. ఎంత కష్టపడి బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పెరిగిందనేది మీకు తెలుసు. అంత కష్టపడి పెంచుకున్నటువంటి బీజేపీ గ్రాఫ్ ఈ రోజున దినదిన గండంగా మారిపోతుంది, పడిపోతుందంటే దీనికి కారకులు ఎవరు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీజేపీ పార్టీ. నేను చెప్తా ఉన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణలో కావాలనే కుట్రలు జరుగుతూ ఉన్నాయి బీజేపీలో. బీజేపీ ఎంత అమాంతంగా పైకి లేచిందో అంత అమాంతంగా గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. ఇంకొన్ని రోజులు పోతే పార్టీని మర్చిపోతారు. మీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇక్కడ ప్రజల్లో నానుడి లేదంటే మరి ఏ రకంగా మీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు గ్రాఫ్ పడిపోతే తెలంగాణలో అధికారంలోకి రావాలన్న మీ కళ సఫలీకృతం ఎట్లయితుంది? పోరాడాలి కదా, కొట్లాడాలి కదా. జనాలలో ఎక్కడ కూడా బీజేపీ లీడర్స్ కనబడట్లేదు సార్. బీజేపీ కార్యకర్తలు కూడా బాధపడుతూ ఉన్నారు. మెయిన్ లీడర్స్ ఎవరు కూడా గ్రౌండ్లో రావట్లే అని చెప్పి. సో దయచేసి కార్యకర్తలకి మందు ఊయండి, కొంచెం వాళ్ళ బాధను తీర్చండి, గ్రౌండ్లో తిరగండి, ప్రెస్ మీట్లు పెట్టండి, వరద బాధితులకు సహాయాలు చేయండి. కేసీఆర్ ఎక్కడా? సీఎం నువ్వా కేసీఆరా? సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి సీఎమా, కేసీఆర్ సీఎమా? ఇప్పుడు తిరగాల్సింది కేసీఆరా రేవంత్ రెడ్డా? ఎవరు తిరగాలండి? కేసీఆర్ ఎక్కడా? ముఖ్యమంత్రిగా మీ పని మీరు చేయరాదు, ఎందుకు రెచ్చగొడుతున్నారు? కేసీఆర్ ఎక్కడా అని ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ మొత్తం పోయిందిరా నాయన అని బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి ఇంకా మీరు పీసీసీ అధ్యక్షులు అనుకుంటున్నారేమో. మీరు పీసీసీ అధ్యక్షులు కాదు. మీరు ఒక తెలంగాణకి 2వ ముఖ్యమంత్రి. తెలంగాణకు అతి చిన్న వయసులో నక్కతోక దొక్కొచ్చినటువంటి 2వ ముఖ్యమంత్రి. కేసీఆర్ ఎక్కడా? ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ వస్తాడు, ముఖ్యమంత్రి కానప్పుడు ఎందుకు వస్తాడు? మీ పనేందో మీరు చూడండి, ఏం ప్రకటిస్తున్నారో చెప్పండి ప్రజలకి. 10 ఏళ్లలో ఎప్పుడైనా ఎవరినైనా పరామర్శించారా? ఆయన మానవత్వం లేని మనిషి. వరద బాధితులకు అందగా ప్రభుత్వం, పేదల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం. అదే మా బాధ. చూస్తూ ఊరుకోకుండా ఏం చేస్తారు? లాఠీ చార్జీలు చేస్తురా? ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తాండాల తరలింపు. వరద ప్రమాద ప్రాంతాలు, కారణాలు, ఎదుర్కొన్న తీరుపై బ్లూ బుక్. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సాయం చేసేందుకు ముందుకు రావాలి. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోనూ కూడా హైడ్రా తరహా వ్యవస్థ, చెరువుల ఆక్రమణలకు ఉపేక్షించేది లేదు. కలెక్టర్లు వెంటనే సర్వే చేసి నివేదిక ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ అంట. గాంధీలో IVF సేవలు వారంలో ప్రారంభం. మంత్రి దామోదర. నీట మునిగిన వట్టెం పంప్ హౌస్, అండర్గ్రౌండ్ టన్నెల్ ద్వారా లోపలికి వరద, బయటకు తోడేస్తున్న సిబ్బంది, 10 కోట్లకు పైగానే నష్టం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నాగర్ కర్నూలు మండలం శ్రీపురం సమీపంలోని సొరంగ మార్గం ద్వారా నీరు లోపలికి ప్రవేశించింది. అప్రమత్తమైన సిబ్బంది నీటిని తోడుతున్నారు. సుమారు 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్టు సమాచారం. బ్రూనైలో ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ ప్రారంభించిన ప్రధాని మోదీ. 9 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. RNB ENC గణపతి రెడ్డి రాజీనామా. వివాదాస్పదమైన వరంగల్ ఆసుపత్రి బిల్డింగ్ అంచనాల పెంపు. ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించడంతోనే రిజైన్ అట. RNB ENC గణపతి రెడ్డి రాజీనామా. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేయడం, రాజీనామాలు చేయడం అలవాటైపోయింది. తప్పు చేయడం,
రాజీనామా చేయడం. ఎందుకు? వరంగల్ హాస్పిటల్లో ఏం అక్రమాలు జరిగినాయి, ఏం పెంచారు అక్కడ, ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది, ఇవన్నీ మాట్లాడితే తలలు తీసుకెళ్ళి ఎడబెట్టుకుంటారు. రాజీనామా చేసినంత మాత్రాన పాపం నీ మెడకు చుట్టుకోదా? దీని వెనకాల ఉన్నటువంటి తిమింగలాలు ఎవరు? దీని వెనకాల ఉన్నటువంటి తిమింగలాలు ఎవరు? రాజీనామా ఎందుకు చేసినావు? రాజీనామా చేసినంత మాత్రాన నేను ఎవడు వదలడు. మాలాంటి వాళ్ళం అసలే వదలం. ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించిందంట, అందుకే రిజైన్ చేసిండంట. అంటే ఆదేశించగానే రిజైన్ చేస్తే మరి తప్పులు ఎవడు సరిదిద్దాలి, శిక్షలు ఎవడు అనుభవించాలి? 3 లక్షల ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు అందించేలా కేంద్రం ఆలోచన. అండ్ ఆర్ఎన్బి ఈఎన్సి గణపతి రెడ్డి, నీ కథ ఏంది, నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, ఏం కథ అనేది తీస్తాం, మొత్తం బయటికి తీస్తాం. ఎట్లా తప్పించుకుంటావు దీని నుండి, ఎంక్వైరీ నుంచి అనేది కూడా చూస్తాం. 3 లక్షల ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు అందించేలా కేంద్రం ఆలోచన. అవసరమైతే ప్రధాని మోడీ పర్యటిస్తారు. రెడీగా 1300 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. రేపు ఎల్లుండి గ్లోబల్ ఏఐ సమ్మిట్ అట. 15 భాగస్వామ్య సంస్థలతో నిర్వహణ. షెల్ కంపెనీలకు 366 కోట్లు నిధుల దారి మరలించారు. మాజీ ఎంపీ నామాకు చెందిన మధుకాన్ కంపెనీ అవినీతిపై ఛార్జ్షీట్. పరిగణలోకి తీసుకున్న ఈడీ కోర్టు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే కాంట్రాక్ట్ రుణం. గతంలోనే 96 కోట్ల ఆస్తుల జప్తు. ఈ నామాకు సంబంధించినటువంటి కంపెనీలు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా మందిని మోసం చేస్తుంది, గవర్నమెంట్ని మోసం చేస్తుంది. అన్ని అక్రమ కట్టడాలే, అన్ని నాణ్యత లేనివే. నామా అంటేనే నామాలు పెట్టుడు, గుర్తుపెట్టుకోండి. నామా ప్రాజెక్ట్ అంటేనే నామాలు పెట్టుడు. ఈయనకి మించినటువంటి పెద్ద దొంగ, గజ దొంగ ఎవరు లేడిగా. ప్రకటనలు లేవు, పరామర్శలు లేవు. వర్షాలు వరదలపై కేసీఆర్ సైలెంట్. బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్కే పరిమితం. 2020 హైదరాబాద్ వరదల టైంలోనే ఇలాగే ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా ప్రగతి భవన్లోనే. బడ్జెట్పై చర్చలకు గైరాజరు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న ప్రజలకు దూరంగానే. ఏం చేస్తాం? కేసీఆర్ గ్రాఫ్ కేసీఆర్ తగ్గించుకుంటుండు. రేవంత్ రెడ్డి తప్పులు చేసి బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచుతుండు. కేసీఆర్ ఏమో ఈ టైంని క్యాష్ చేసుకొని మంచిగా తిరగాలి కదా, ఆయనేమో తిరగట్లేదు. ఈ టైంలో ప్రతిపక్ష నేతలు అందుబాటులో ఉండాలి. ప్రతిపక్ష నేత అంటే ఎవరు? హరీష్ రావు లేకపోతే ఇంకోరో కాదు, మెయిన్ లీడర్ ఉండాలి గ్రౌండ్లో. వరద బాధితులకు నేల వేతనం విరాళం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం. నేడో రేపో అధికారిక ప్రకటన. డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునేలా ప్లాన్. అదే దారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం. చనిపోయింది 30 మంది, ప్రభుత్వం మాత్రం 16 మంది అని చెప్తుంది. బాధితులను ఆదుకోకుండా సీఎం ఉపన్యాసాలు. 3 మంత్రులున్న ఖమ్మంకు ఏం చేశారు? మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు ఇదే విషయము, మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కొట్లాడిండు కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. సో ఇది దిశ. ఇకపోతే ఆదాబ్ చూద్దాం. ఆదాబ్ విషయానికి వస్తే, విపత్తు వేళ రాజకీయాలు వద్దు, 1345 కోట్లకు వినియోగించాలి అని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆక్రమణల వల్లే వరదలట. చరిత్రలో కనీవిని ఎరగని ఉపద్రవం. గొలుసు కట్టు చెరువులు మాయమయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల ప్రకారం కూల్చివేతలు. 5438 కోట్ల నష్టం జరిగిందని అంచనా. 75 ఏళ్లలో